హే గాయస్, గుడ్ ఈవినింగ్ యోల్. వింటర్ కదా, ఈవినింగ్స్ కదా, ఎక్కడికో చోట పోవాలి కదా. అండ్ డాలస్ ఇస్ వన్ ఆఫ్ ద హ్యాపెనింగ్ ప్లేసెస్ ఇక్కడ. సో ఒక చిన్న మ్యూజిక్ ఫౌంటైన్ ఏదో ఉందంట, అది చూడడానికి పోదాం పదండి. ఐ విష్ అది బాగుంటుందని అనుకుంటున్నా, చూద్దాం. లెట్స్ ఫిగర్ ఇట్ అవుట్ టుగెదర్. లెట్స్ గో. మనకి ఎగ్జాక్ట్లీ 37 minutes పడుతుంది మన ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళడానికి, బికాస్ అది మిడ్ ఆఫ్ డాలస్లో ఉంది. మనం ఫోర్ట్ 37 minutes అమ్మను బి దేర్. సో చూద్దాం ఎట్లుంటుందో. సో గాయస్, ఇండియాకి ఇంకొన్ని డేస్లో వెళ్ళబోతున్నా. సో షాపింగ్ స్టార్ట్ చేస్తా. షాపింగ్ స్టార్ట్ చేసినాక మొత్తం గ్రోసరీ షాపింగ్ వీడియోస్ కానీ ఆర్ మన క్లోదింగ్ వీడియోస్ కానీ, క్లోదింగ్ స్టోర్ షాపింగ్ వీడియోస్ కానీ ఇవన్నీ వస్తాయి. మీరు ఇన్ పర్టికులర్లీ నన్ను ఏమైనా వీడియోస్ చేయమంటారా బిఫోర్ లీవింగ్ టు ఇండియా? నాకు ఒకసారి కమెంట్స్లో చెప్పండి, సో దట్ ఐ కెన్ వర్క్ ఆన్ ఇట్. ప్రజెంట్ అయితే నా దగ్గర ఏం పెద్దగా థాట్స్ ఏం లేవు. ఇంకా షాపింగ్ వీడియోస్ స్టార్ట్ చేసినాక డైరెక్ట్గా ఇండియాకి వచ్చినాకనే అనుకుంటున్నా. ఆర్ మేబీ ఎక్కడన్నా ఈ మధ్యలో ఏదైనా వేరే సిటీస్కి అట్లా వెళ్తే ప్రాబ్లీ అది ఉంటుంది. దట్స్ ఇట్, మైట్ బి. ఏమైనా ఉంటే నాకు చెప్పండి. డాలస్ డౌన్ టౌన్లో మాత్రమే ఏమైనా ఫ్యాషన్ బ్లాగ్ చేయాలంటే డెఫినెట్లీ మనం మార్నింగ్ 5 o'clock 5:30 హార్డ్లీ, ఇంకంతే 6 లోపే రావాలి. బ్యూటిఫుల్ కేబుల్ బ్రిడ్జ్. మన దుర్గం చెరువు బ్రిడ్జ్కి ఒక 3 times ఉంటుంది అనుకుంటా. నైట్ వ్యూలో అంత అందంగా రావట్లేదు. ప్రాబ్లీ బయట దిగి తీస్తే బాగుంటుంది, కానీ ఇట్లయితే రావట్లేదు. ఈ గ్లోబల్ సిగ్నేచర్, ఈ బిల్డింగ్ సిగ్నేచర్ బిల్డింగ్ డాలస్కి. మన హైదరాబాద్కి వస్తే చార్మినార్కి వచ్చినట్టు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దీన్ని విజిట్ చేస్తారు. ఇప్పుడు మనం డౌన్ టౌన్ డాలస్కి వచ్చినాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను వచ్చిన ప్లేస్ ఇది. యాక్చువల్లీ ఇక్కడ ఒక రెస్టారెంట్ కోసం వచ్చిన. రెస్టారెంట్ బయట మొత్తం అంతా ఈ పబ్లిక్ పార్క్ ఉంది. ఇక్కడ ఒక మ్యూజికల్ ఫౌంటైన్ ఉంది. సో వై నాట్ షూట్ అ వ్లాగ్ అనుకొని జస్ట్ ఆ వ్లాగ్ని, ఒక చిన్న వ్లాగ్ని చేస్తున్నా. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూడండి ఒకసారి. అండ్ అది మ్యూజిక్కి లైట్స్తో ఆ ఫౌంటైన్ ప్లే అవుతుంది, వాటర్ ఫౌంటైన్. ఇంకొక 2 shows ఉన్నాయంట. ఇప్పుడు ఒక షో రన్ అవుతుంది. నథింగ్ గ్రేట్, బట్ ఓకే, జస్ట్ టైం పాసింగ్కి ఓకే. అటు సైడ్ కూడా మొత్తం అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ టైం ఒకసారి వెళ్ళి చూద్దాం. నేను యాక్చువల్లీ ఈ వ్లాగ్ని క్రిస్మస్కే చేద్దాం అనుకున్నా. ఒక క్రిస్మస్ ఈవినింగ్స్ ఎట్లుంటాయి డాలస్లో, డౌన్ టౌన్స్లో అని. అది కుదరలేదు. బట్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ టుగెదర్ సేమే ఉంటాయి.
సో మనం అప్పుడు చూసినా ఇప్పుడు చూసినా ఒకటే ఆల్మోస్ట్. వెళ్దాం పదండి చూద్దాం. లెట్స్ గో అక్రాస్ ద స్ట్రీట్. ఆ ఏరియా ఎస్పెషల్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా బ్రైట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఐ విష్ నేను ఈరోజు లాంగర్ జాకెట్ వేసుకోవాల్సింది. ఐ ఫీల్ సో ఫ్రీకింగ్ కోల్డ్. ఓ వావ్, వ్యూ చాలా బాగుంది కదా. ఐఎమ్ లవింగ్ దిస్ వ్యూ. ఇట్స్ సూపర్ ఫ్రీకింగ్ కోల్డ్. ఇక్కడ కూడా వ్యూ మస్తుంది కదా. స్నఫల్స్ అవుతున్నాయి నాకు లిటరలీ. బట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఈ ప్లేస్. ఓ వావ్, ఐ మీన్ డిఫరెంట్ వరల్డ్ అన్నట్టుంది నాకు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ప్లేస్. నాకైతే మస్తు నచ్చుతుంది. ఐ విష్ కొద్దిగా లాంగర్ జాకెట్ అండ్ ఫ్యాన్సీనెస్కి పోకుండా కొద్దిగా కోల్డ్ని టాలరేట్ చేసే జాకెట్ వేసుకోవాల్సింది. మస్తు చాలా అవుతుంది. బట్ చూడండి ఎంత ఫ్యాన్సీయెస్ట్ ప్లేస్లో ఉన్నా, ఎంత బ్యూటిఫుల్ ప్లేస్లో ఉన్నాను. ఈ డౌన్ టౌన్ ఏరియాలో చాలా రెస్టారెంట్స్ పాపులర్. సో నేను ఇప్పుడు రెస్టారెంట్ కోసం అని వచ్చిన ఫుడ్ తిందామని. బట్ ended up in this beautiful location, like seriously beautiful location. మస్తు ఉంది. ఏమైనా రీల్ చేయమంటారా ఇక్కడ? ఒక డాన్స్ రీలో, లేకుంటే ఒక జస్ట్ ఒక వాక్ టైపో, లేకుంటే ఒక లిప్ సింక్ రీలో. మేబీ ఒక లిప్ సింక్ రీల్ చేస్తా. ఐ ఫీల్ లైక్ డూయింగ్ సంథింగ్ హియర్. ప్రాబ్లీ తెలుగు రీల్ చేస్తా ఒకటి. యా, ప్రాబ్లీ ఒక లిప్ సింక్ రీల్ చేస్తా. ఏ బాన్ఫైర్ ఉంది, బాన్ఫైర్ వేరు చూద్దాం పదండి. ఐ థింక్ పక్కన రెస్టారెంట్ ది బాన్ఫైర్. మస్తు రిలీవింగ్ ఉంది. సరే, ఇప్పుడు ఇంకొద్దిసేపట్లో ఒక రీల్ చేసేసి మనం మన రెస్టారెంట్కి వెళ్దాం. రెస్టారెంట్కి వెళ్ళి ఫైన్ డైనింగ్ ఒకటి మంచిగా తినేసి దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం. దిస్ వ్లాగ్ ఈస్ గోనా బీ అ వెరీ షార్ట్ వ్లాగ్, వెరీ షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్. హార్డ్లీ ఒక 10 minutes వస్తుందేమో, 10-15 minutes వస్తుందేమో వ్లాగ్ అంతే. కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. ఐమ్ లైక్ సో హ్యాపీ, సీరియస్లీ సో వెరీ హ్యాపీ. ఎవరు విష్ చేస్తున్నారు? ఓకే గాయ్స్, ప్లేస్ అయిపోయింది. సో నాకు మెల్లగా రెస్పాన్స్ వెళ్తున్నాను. ఒక 3 రెస్టారెంట్స్ ఉన్నాయి. ఆ రెస్టారెంట్స్లో ఏ రెస్టారెంట్ అని కంప్లీట్ చేసుకుంటాను. అది బాగుంది ఫిక్స్ చేసుకొని ఆ రెస్పాన్స్కి పోయి ప్రాబ్లీ కంటిన్యూ చేస్తాను. షిట్, మైక్రోఫోన్ మర్చిపోయినా గైస్. దట్స్ ఓకే గైస్. ఓకే, ఇక్కడ నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తున్నా. ఒక 3 రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ, కొద్దిగా బెటర్ రెస్టారెంట్స్. సో ఏదో ఒక రెస్టారెంట్ని పిక్ చేసుకొని అక్కడ డిన్నర్ చేయబోతున్నా.
సో నేను ఈ వీడియోని పాజ్ చేస్తాను ఫర్ లైక్ మినిట్ ఆర్ 2. ఆ మూడిట్లో ఏదైనా ఒక బెస్ట్ రెస్టారెంట్ని పిక్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఈదర్ బ్లాగ్ని కంటిన్యూ చేస్తా, లేకుంటే ప్రాబ్లీ సీ యూ ఇన్ అనదర్ బ్లాగ్ అవుతుంది. విల్ సీ. బట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, మొత్తం స్ట్రీట్ అంతా. ఆ స్ట్రీట్స్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఇటు సైడ్ చూడండి, సో బ్యూటిఫుల్. నమక్ ఇండియన్ రెస్టారెంట్ అంట, మంచి రేటింగ్ ఉంది. దీనికి పోయి చూసేద్దాం పదండి. నమక్ రెస్టారెంట్ అంట, దీనికి వెళ్ళి తినేద్దాం, ఎట్లుంటుందో చూద్దాం. చాలా స్ట్రగుల్ అయినా వెతకడానికి, దొరకలేదు అసలు. లెట్స్ గో. ఆ రెస్టారెంట్కి పోయినాక ఫుడ్ బాగుంటుందేమో, కొద్దిగా బెటర్ ఫీల్ అవుతానేమో, ఫుడ్ బ్లాగ్ లాగా కూడా కొద్దిగా షూట్ చేద్దాం అనుకున్నా, కానీ చాలా చండాలంగా ఉండే ఫుడ్. నమక్ ఇండియన్ రెస్టారెంట్ అంట, డౌన్ టౌన్ డాలస్లో. దరిద్రంగా ఉంది. ఎవరైనా ఫాలో అయితే మాత్రం ఒకసారి వాళ్ళ రివ్యూస్ చూడండి, అన్ని ఫేక్ రివ్యూస్, అన్నీ ఒకటే ప్యాటర్న్లో పోతున్నాయి విత్ పిక్చర్స్ అటాచ్డ్. సో నేను అది జెన్యూన్ అనుకున్నా, బట్ దాని తర్వాత నోటీస్ చేస్తే మొత్తం అన్ని ఫేక్ రివ్యూస్. దరిద్రంగా ఉంది ఫుడ్, ఎవరు పోకండి, అంత దరిద్రంగా ఉంది అది ఫుడ్. ఇన్ఫాక్ట్ నేను ఆఫ్టర్ లాంగ్ టైం అనుకుంటా ఒకరికి షంటింగ్ ఇచ్చింది, కొద్దిగా సాఫ్ట్ షంటింగ్ ఇలా ఇండియాలోకి కాకుండా. బట్ దరిద్రంగా ఉంది, ఆంబియన్స్ దరిద్రంగా ఉంది, ఫుడ్ గలీజ్ ఉంది, పీపుల్ గలీజ్ ఉన్నారు. ఐ డోంట్ నో వాట్ టు సే. చాలా చండాలంగా ఉంది. ఒక డిసప్పాయింటెడ్ ఫేస్తో బట్ స్మైలింగ్ ఫేస్తో పోతున్నా. సార్ డౌన్ టౌన్ చూడండి, బ్యూటిఫుల్ ఉంది. దట్స్ డాలస్ బ్యూటిఫుల్ డౌన్ టౌన్. ఇంకో 15-20 minutesలో ఇంట్లో ఉంటా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫుడ్ తప్ప మిగతా అంతా మంచిగానే ఉంది. ఐ హ్యాడ్ ఫన్. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అన్న కదా ఇందాక, దానికి కొద్దిగా సిమిలర్గా. Guys, finally reached home. It wasn't a very interesting day, but okay, kind of okay. Okay, evening ki baane undi. Repu evening matram I'll make sure I'll go to one of the beautiful places. Ikkada largest man-made Christmas tree ekkada undo aa place ki kuda visit chedam. I think adi skating rink chuttu untadi. Stay tuned for another video. Until then, take care guys. See you in another vlog.